హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. వచ్చేసాను ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అండి. ఈ రోజు నా బర్త్డే అంటే మన బర్త్డే, మన ఏఆర్ పాఠశాల ఫస్ట్ యానివర్సరీ. అయితే ఈ రోజు నుంచి నేను అంటే మన ఇంత ముందున్న ప్రాజెక్టే ఇది. రెగ్యులర్ గా మీకు ఎడిటోరియల్ నుంచి ఇంగ్లీష్ బోత్ గ్రామర్ అండ్ వొకాబులరీ కవర్ అయ్యేటట్టు అన్ని ఎగ్జామ్స్ కి రెగ్యులర్ గా ఎక్స్క్లూడింగ్ సండేస్ మీకు నేను మరి పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే కనుక ఈ ఎడిటోరియల్లో మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ గ్రామర్ ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. ఎలా క్రాస్ చెక్ చేసుకుంటారు? ప్రీవియస్ పేపర్స్ లో నేను చెప్పే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ మీకు ఏమన్నా కనపడుతున్నాయా, మీరు ఆర్ యు ఏబుల్ టు కాంప్రిహెండ్ దోస్ వర్డ్స్ ప్రాపర్లీ, ఆర్ యు ఏబుల్ టు కాంప్రిహెండ్ ద గ్రామర్ పార్ట్ ప్రాపర్లీ అనేది మీరు చూసుకోవాలి. చూసుకొని అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక మంచి నోట్స్ మెయింటైన్ చేసి రెగ్యులర్ గా నేను ఏదైతే పాయింట్స్ ఇస్తానో అవి రాసుకోండి. మీ ఎగ్జామ్ టైంలో ఒక్కసారి రివైజ్ చేస్తే చాలు, ఇంక ఏం మెటీరియల్ చదవవసరం లేదు నాన్న. ఐ అష్యూర్ యూ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయ్యేటట్టు నేను చూస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది బైలింగ్వల్ ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఈవినింగ్ 4 o'clock, ఓకే, 4 PM కి మీకు ఇవి నేను యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ఎడిటోరియల్ December 1, 2020 ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. ఈవేళ ఎడిటోరియల్ చూస్తే క్లోజర్ టు పనిష్మెంట్, మోర్ డీటెయిల్స్ ఎమర్జ్ అబౌట్ తహర్ రాణాస్ రోల్ ఇన్ ద 26/11 అటాక్స్. 26/11 అటాక్స్ మన అందరికీ తెలిసినయే. 12 years దాటేసింది ఇప్పుడు దాకా. సో వీడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూద్దాం. More than 12 years since the dastardly attacks across prominent locations in Mumbai. ప్రామినెంట్ అంటే ఏంటండి? ఫేమస్ అని మనందరికీ తెలుసు, ప్రసిద్ధిగాంచిన. ఇక్కడ చూస్తే డాస్టర్డ్లీ అటాక్స్. ఇది ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అటాక్స్ అనేది ఏంటి అంటే నౌన్ అమ్మ. ఒక నౌన్ ముందుకు మనకి ఏమొస్తుందంటే ఎడ్జెక్టివ్ వస్తుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. So, more than 12 years since the dastardly attacks across prominent locations in Mumbai, its key, dastardly అంటే ఏంటి ఇంతకీ అంటే డేంజరస్ అటాక్స్ అని. ఏంటమ్మా అది? డేంజరస్ అటాక్స్ అన్నట్టు. ఓకే, ఇట్స్ కీ కన్స్పిరేటర్స్ అంటే ఎవరు అంటే కనుక ఇక్కడ మనం చూస్తే క్రిమినల్స్, నేరస్తులు ఎవరండి? నేరస్తులు. ఓకేనా అమ్మా? నెక్స్ట్, ఓకే, ఇట్స్ కీ కన్స్పిరేటర్స్ హ్యావ్ కంటిన్యూ టు ఎవేడ్ జస్టిస్. అంటే ఎవేడ్ అంటే ఏంటి? దాని అర్థం ఎస్కేప్, అంటే న్యాయం నుంచి తప్పించుకుంటున్నారు ఆ క్రిమినల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ ఇండియా, while 9 of the attackers were shot dead by the police between November 26, 29, అంటే November 26 to 29. యాక్చువల్ గా బిట్వీన్ వచ్చినప్పుడు మనది 2 అని చదవకూడదు, అండ్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ హైఫన్ ని. ద పోలీస్ బిట్వీన్ November 26 and 29, 2008, one of them, Ajmal Kasab, was apprehended and sentenced to death. ఇక్కడ was apprehended అనేది ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది నాన్న. ఏంటంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది. అప్రిహెండెడ్ అంటే ఏంటి అంటారా? అరెస్టెడ్. ఏంటంటే అది? అరెస్టెడ్. సో నెక్స్ట్, one of them, Ajmal Kasab, was apprehended and sentenced to death after a trial that revealed the conspiracy and planning by Lashkar-e-Taiba operatives, among others responsible for the attacks. One among the foreign collaborator అన్నాడు. ఎందుకంటే వన్ అమాంగ్ ద అన్నప్పుడు చాలా మంది నుంచి ఒకటి చెప్తున్నాడు, అంటే చాలా మంది నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంది అంటే ప్లూరల్ నౌన్ యూజ్ చేయాలండి. వాట్ ఈస్ దట్? ప్లూరల్ నౌన్. సో ఇక్కడ చూస్తే మనం వన్ అమాంగ్ ద ఫారెన్ కొలాబరేటర్స్ ఈజ్, ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ వర్బ్. సో ఇక్కడ మనం చూస్తే ప్లూరల్ నౌన్ యూజ్ చేసిన మనం వన్ అమాంగ్ అన్నాం కాబట్టి ఒకటి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఈజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే గ్రామర్ టాపిక్ నుంచి వస్తుంది. సో వన్ అమాంగ్ ద ఫారెన్ కొలాబరేటర్స్ ఈజ్ తవహర్ రాణా, హూ కన్స్పైర్డ్ విత్ former FBI agent David Headley to assist the LET అంటే Lashkar-e-Taiba in the planning and execution. ఎగ్జిక్యూషన్ అంటే టర్మినేషన్ అంటే కిల్లింగ్ నానా. సో ఎగ్జిక్యూషన్ అంటే మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే టర్మినేషన్ ఆర్ కిల్లింగ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. ఓకే, రాణా, ఏ పాకిస్తానీ కెనడియన్ సిటిజన్, ఈ రాణా కాదు ఆ రాణా, was found guilty by a US court in 2011 of providing material support to the Lashkar-e-Taiba and planning an attack on the offices of the Danish newspaper, Jyllands-Posten, and was later
sentenced to 14 years in prison. Sentenced to అంటే మరి కారాగారం శిక్ష మరి అతనికి వేయబడింది అనడాన్ని సెంటెన్స్ టు అంటాం. టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అన్లైక్ హెడ్లీ హూ ఎస్కేప్డ్ ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి అంటే గనక ఒక కంట్రీలో ఎవరైనా ఒక క్రిమినల్ ఉంటే ఆ కంట్రీ నుంచి ఆ క్రిమినల్ ని మళ్ళీ అతని నేటివ్ కంట్రీకి పంపించడం. సో అన్లైక్ హెడ్లీ హూ ఎస్కేప్డ్ ఎక్స్ట్రాడిషన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఏ ప్లీ బార్గెయిన్. ఎంటరింగ్ పక్కన యూజువల్ గా ఇంటూ అని యూజ్ చేయకూడదు, కానీ ఎక్కడైతే మనకి అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ కి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయో, అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ కి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయో అప్పుడు మనం ఎంటర్ ఇంటూ లేదా ఎంటరింగ్ ఇంటూ అని యూజ్ చేయొచ్చండి. సో అన్లైక్ హెడ్లీ who escaped extradition after entering into a plea bargain with the US prosecutors and was sentenced to 35 years in prison, Rana was acquitted in the US of charges. Rana was acquitted. ఇది కూడా passive voice లో ఇవ్వడం జరిగింది. acquitted అంటే రిలీజ్ చేయబడ్డం. ఏంటంటే అది రిలీజ్డ్, was released. ఇది passive voice లో ఉంది, ఎందుకంటే was పక్కన ఇక్కడ verb form 3 లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. So Rana was acquitted in the US of charges of involvement in the 2008 terror attacks. And Illinois court, Illinois అని చదవకూడదంటే అది ఎస్, అక్కడ మరి అక్కడ ఏమవుతుంది అంటే గనక సైలెంట్ ఉంటుంది. అండ్ ఇలినాయ్ కోర్ట్ కమ్యూటెడ్ హిస్ జైల్ సెంటెన్స్. కమ్యూటెడ్ అంటే మీరు మన పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ లో చదువుంటారు. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్ లో కమ్యూటేషన్ అని వస్తుంది. ఒక్కసారి పాలిటీ ఆర్టికల్ 72 రిఫర్ చేసుకోండి అమ్మా, ఇది చూస్తూ మీకు ఇక్కడ పాలిటీ అనే సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఇలినాయ్ కోర్ట్ కమ్యూటెడ్ హిస్ జైల్ సెంటెన్స్ దట్ వాస్ scheduled to end in September 2021. After he tested positive for COVID-19, this has opened the window for his extradition into India. Rana, according to Headley, had helped him to open an immigration firm in Mumbai. ఫర్మ్ అంటే ఇక్కడ ఏంటంటే రెండు మీనింగ్స్ ఉంటాయండి. ఒకటి కంపెనీ, ఇంకోటి ఏంటంటే స్ట్రెంగ్త్ గురించి మాట్లాడడం. which was used by Headley to survey targets chosen by the LET. An extradition memorandum filed by US prosecutors in a California district court has reaffirmed ante restated ani, affirm ante to express something anamata. So has reaffirmed to express again అని చెప్పొచ్చు మనం ఇక్కడ, to express again, has reaffirmed Rana's role and provides more detail into the conspiracy and the knowledge shared with him by Headley about the attacks. This should provide the US court enough reason for Rana's extradition to India to face punishment. To face punishment అనే దానికి ఒక మంచి ఇడియం చెప్పమంటారా? To face music. To face music. ఇది మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL లో చాలా సార్లు అడగడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటో ఒక మరి నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పేశాను. టు ఫేస్ కన్సిక్వెన్సెస్ ఆర్ పనిష్మెంట్ ఆర్ టు టేక్ రిప్రిమాండ్ అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్, ద ట్రయల్ ఆఫ్ అజ్మల్ కసబ్ గురించి ఎక్స్పోజ్డ్ ద కొల్యూషన్ ఆఫ్ ద పాకిస్తాన్ డీప్ స్టేట్ విత్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఎక్స్పోజ్డ్ ద కొల్యూషన్ అన్నాడు. కొల్యూషన్ అంటే ఏంటి అంటే సీక్రెట్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ దట్ అమ్మా? సీక్రెట్ అండర్స్టాండింగ్. అదే కొలిజన్ అంటే ఏంటి అంటే గనక గుద్దుకొనుట, అంటే బొంబార్డ్మెంట్ అని మనం ఇక్కడ అనుకోవచ్చండి. బొంబార్డ్మెంట్. సో కొల్యూషన్ అంటే సీక్రెట్ అండర్స్టాండింగ్, కొలిజన్ అంటే గనక బొంబార్డ్మెంట్ అని చెప్పుకోవచ్చు. Arguably, this has helped in a dramatic reduction in terror targeting civilians in India. Groups such as the Lashkar-e-Taiba and JEM, Jaish-e-Mohammed అండి, have changed their modus operandi. మోడస్ ఆపరాండి అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని మీ అందరికీ తెలిసిన విషయమే. మోడ్ ఆఫ్ ఆపరేషన్ టు సెక్యూరిటీ ఫోర్సెస్ సిన్స్ దెన్. ద స్క్రూటినీ ఓవర్ పాకిస్తాన్ has been accentuated అంటే ఏమంటారు మనం, స్ట్రెస్ చేయడం అనమాట. స్ట్రెస్ చేయడం అంటే నొక్కి చెప్పడం, ఎంఫసైజ్ చేయడం. ద స్క్రూటినీ ఓవర్, స్క్రూటినీ అంటే ఎగ్జామినేషన్ నాన్న, స్క్రూటినీ అంటే ఎగ్జామినేషన్. ద స్క్రూటినీ ఓవర్ పాకిస్తాన్ has been accentuated by the FATF's decision to retain Pakistan on its grey list. Retain అంటే మళ్ళీ వెనక్కి లాగడం. Yet Pakistan has done little to bring the culprits of the 26/11 attacks to book. A case in point being LET chief Hafiz Syed, who has been sentenced to prison for terror financing but has eluded ante ikkada entamadi escaped annattu, okay, justice for his role in the 2008 attacks by never being charged despite
being identified by Ajmal Kasab and Headley as a mentor with knowledge of the attacks. ఇక్కడ మీరు గమనించినట్లయితే yet Pakistan has done little to bring the culprits. అసలు ఏమీ చేయలేదు అని. లిటిల్ అంటే నథింగ్ అని మనకు తెలుసు, ఏ లిటిల్ అంటే సంథింగ్ అని తెలుసు. కాబట్టి వాడు నెగిటివ్ గా యూజ్ చేయకుండా ఈ సెంటెన్స్ నో, నాట్, నెవర్ అనే అడోబ్స్ యూజ్ చేయకుండా వాడు చూడండి లిటిల్ అని అడ్జెక్టివ్ యూజ్ చేసిండు. ఓకే, రాణాస్ ఎక్స్ట్రడిషన్ వుడ్ గో ఏ లాంగ్ వే ఇన్ బ్రింగింగ్ జస్టిస్ to the nearly 160 victims of the Mumbai attacks and shed further light on cross-border terror. So ఇతని ఎక్స్ట్రాడిషన్ అంటే మళ్ళీ ఈ కంట్రీకి తీసుకొచ్చి ఇక్కడ ట్రయల్ అనేది మొదలు పెడితే జస్టిస్ జరుగుతుంది. ఎవరికి అంటే 160 victims of the Mumbai attacks and it will shed further light on cross-border terrorism కూడా అది మరి ఎక్స్పోజ్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈవేళ మీకు ఇక్కడ వచ్చిన వర్డ్స్ ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి అమ్మా. Dastardly, apprehended, okay, number 1 dastardly, number 2 apprehended, number 3 grammar point ఇక్కడ చూస్తే subject verb agreement లో one among the foreign collaborators is అని ఇక్కడ మనం చూసాము. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటే టెర్మినేషన్ ఆర్ కిల్లింగ్ అని చూసాము. తర్వాత మరి ప్యాసివ్ వాయిస్ కూడా చూసాము. అక్విటెడ్ అంటే రిలీజ్డ్ అని చూసుకున్నాము. ఫర్మ్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి, ఒకటి కంపెనీ, ఇంకోటి స్ట్రెంత్ అన్నట్టు. రీఎఫార్మ్డ్ అంటే రీఎక్స్ప్రెస్డ్ ఆర్ రీస్టేటెడ్ ఆర్ టు ఎక్స్ప్రెస్ అగైన్ అన్నట్టు. ఫేస్ పనిష్మెంట్ ఒక మంచి ఇడియం చెప్పినాను, అదేంటంటే టు ఫేస్ మ్యూజిక్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఎంటరింగ్ ఇంటూ ఎప్పుడు రావాలంటే అగ్రిమెంట్ అండ్ డిస్అగ్రిమెంట్ కి సంబంధించిన వర్డ్స్ వచ్చినప్పుడు. అండ్ స్క్రూటినీ అంటే ఎగ్జామినేషన్. మోడస్ ఆపరెండి అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, అండ్ కొల్యూషన్ అంటే రహస్య కూటమి, సీక్రెట్ అండర్స్టాండింగ్. కొలిజన్ అంటే గుద్దుకొనుట, బొంబార్డ్మెంట్. ఎల్యూటెడ్ అంటే ఎస్కేప్డ్ అన్నట్టు. లిటిల్ అంటే ఇక్కడ ఎడ్జెక్టివ్ అంటే నథింగ్ అన్నట్టు. మరి అలా మనం ఎల్యూటెడ్ అంటే ఎస్కేప్డ్ అని మనం ఇక్కడ ఈ రోజు క్లాస్ టెర్మినేట్ చేస్తున్నాము. ఓకేనా అండి? ఓకే, ఒకవేళ మీకు ఇది కనుక నచ్చినట్లయితే అలానే చూసి నోట్స్ రాసుకోవడమే కాకుండా బాగా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, మీ కలీగ్స్ కి ఆర్ వాట్ ఎవర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ తో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.